చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిని చూపిస్తున్నారు అని ఆ మధ్య కాలం అంతా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇంకేముంది, వారు వీరు తేడా లేకుండా అంతా వచ్చి చేరుతారు అని కూడా చెప్పుకొచ్చారు. రాయలసీమ నుంచి కొన్ని పెద్ద తలకాయలు కూడా వైసీపీ కండువలు కప్పుకుంటాయని కూడా ఒక సమయంలో హైప్ క్రియేట్ అయింది. అలాగే గోదావరి జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ నేతలు కొందరు వైసీపీ బాటన పట్టుకున్నారు అని కూడా గాసిప్ రూపంలోనే చాలా వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే కండువలు రెడీ కానీ ఏమైంది అన్నది పార్టీలోని రాజకీయాల వర్గాలలోని చర్చగా సాగింది. ఇక వైసీపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారా అంటే వేచి చూసే ధోరణిలోనే నేతలు ఉన్నారని అంటున్నారు. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం తీరును బట్టే అంటున్నారు. ఒక సమయంలో వైసీపీలో చేరాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బిగ్ షాట్స్ నిర్ణయించుకున్నారని కూడా చెబుతున్నారు. అలాగే అసంతృప్తిగా ఉన్న కొన్ని వర్గాల నేతలు కూడా ఫ్యాన్ నీడకు రావాలి అని తలచారు అని కూడా అంటున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం తీరు చూస్తే ఏమాత్రం మారకపోవడం వల్లనే వారంతా వేచి చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం కీలక అంశాలలోనూ సరైన ఆలోచన కానీ నిర్ణయం కానీ తీసుకోలేకపోవడం పట్ల కూడా అనేక మంది నేతలు గమనిస్తూ ఉన్నారు అని కూడా అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వైఖరి ఈ రోజుకి మారకపోవడం పట్ల కూడా రాజకీయంగా చర్చ సాగుతుంది. అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో పెట్టిన రోజున మావిగన్ అంటూ వైసీపీ కొత్త నిర్ణయం తీసుకోవడం కూడా బూమరంగ్ అయ్యింది అని అంటున్నారు. ఒక పార్టీగా తప్పులను సరిదిద్దుకునే ఆలోచన వైసీపీకి లేదని ఈ విధంగా తెలుస్తుంది అని కూడా అంటున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక తప్పులు చేస్తాయి, కానీ వాటిని సమీక్షించుకొని అందరి ఆలోచనలను తెలుసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో చూస్తే అలాంటి పోకడాలు ఎక్కడ కనిపించడం లేదని అంటున్నారు. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వైసీపీ వైఖరి ఉందని అంటున్నారు. కాకుండా తమను ఓడించి జనాలు తప్పు చేశారని, కూటమికి యాంటీ ఇంక్యుబెన్సీ ఉందని, అదే తమను గెలిపించి తీరుతుంది అని ఆ ఒక్క భ్రమలోనే పార్టీ పెద్దలు ఉంటున్నారని అంటున్నారు. ఇక చాలా మంది నేతలు ఏ పార్టీ అయినా సొంతంగా అభిప్రాయాలతో ఉంటారు. తమ భావాలను వ్యక్తం చేయాలని అనుకుంటూ ఉంటారు. వైసీపీలో చేరితే తమ మాట నెగ్గుతుందా లేదా అన్న డౌట్ తోనే కూడా కొంతమంది ఉండిపోతున్నారు అని అంటున్నారు. అలాగే టికెట్ విషయంలో హామీ ఇచ్చిన చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో ఏమైనా జరిగితే ఎలా అన్నది కూడా కొందరిలో ఉందట. ఇవన్నీ కలిసి వైసీపీకి దూరంగా బయటనే నేతలు ఉండిపోతున్నారు అని అంటున్నారు. అలా కాంగ్రెస్ లో ఉన్నవారు, వైసీపీ మాజీలు, కూటమిలో చేరి కూడా ఇబ్బంది పడుతున్న వారు, కూటమిలో కొంత అసంతృప్తిగా ఉన్నవారు వైసీపీ వైపు చూడాలనుకున్న ఆ పార్టీ విధానాలు పోకడాలతో మార్పు లేకపోవడంతో దీన్నే ఆపుతున్నారు అని కూడా అంటున్నారు. మరి వైసీపీలో కండువల పండుగ ఎప్పుడు అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.